హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇయాలైతే గీతు బర్త్డే కానీ ఇంకా చూడండి, నైట్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచేసి ఇంట్లో భోజనాలు అయితే పెట్టించిందండి. ఇంకా భోజనాలు అయితే చికెన్ బిర్యానీ అండి. ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే ఎప్పుడు స్ప్రే చేద్దామని అయితే రెడీగా ఉన్నారు. అందరైతే ఇంట్లో తిడతా ఉన్నారు, అరే వద్దురా కేక్ పడిద్ది కేక్ పడిద్దని. మా గీత ఏమో వద్దు, నా ఫేస్కి మంట అవుతుంది, ప్లీజ్ వద్దు, నైట్ కూడా అంత ఫేస్ నిండా పడ్డది, కళ్ళ మంట అవుతుంది అని చెప్పింది. అయినా వినకుండా అయితే ఇంకా వాడు నీకు పడతాను ఇంక కొడతా అన్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు, క్యాండిల్స్ అయితే నేను డెకరేట్ చేసి ఇంకా వాళ్ళు అంతా ఫైర్ది పెడుతున్నారు, నిప్పు పెడుతున్నారు, దానికి క్యాండిల్ వెలిగిస్తున్నారు. క్యాండిల్కి ఇస్తే ఇంక గీత అది ఆర్గనిక్తి ఇది ఏమంటారు క్యాండిల్ని ఊదుతుంది. ఊదుతుంటే ఇంకా చూడండి ఏమో అది వెలిగే క్యాండిల్స్ తెచ్చారు. ఫన్నీగా ఫుల్గా అయితే మొత్తుకోవడాలు అయితే అవుతున్నాయి. ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే ఇంకా ఫుల్గా అలా చేస్తున్నారంటే ఇంకా అందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి మీరు కూడా అందరూ ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేసామండి. అలా గీతు బర్త్డే ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా చేసుకుంది అనుకుంటున్నాం మేమైతే. మీరు గీతని బ్లెస్ చేయండి అందరూ. మేమైతే ఇలా ఇట్లా జరిగింది చూడండి. కేక్ కటింగ్ అయితే అయిందండి. ఇంకా వాళ్ళ అమ్మ అయితే వచ్చి ఫస్ట్ కేక్ పెట్టేసింది. కేక్ పెట్టాక ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వెళ్తున్నారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందండి, వాళ్ళ స్కూల్ మేట్. వాళ్ళ ఫ్రెండ్ కూడా కేక్ కట్ చేస్తుంది. మీరంతా గీత ఏ క్లాస్ చదువుతుంది గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఫోటో తీయించాను. ఇంకా నేను కూడా కేక్ తినిపించాను. అందరితో నీ బర్త్డేనే గీతు బర్త్డేనా అని అడిగారు. మేము ఇద్దరం అయితే శారీ కట్టుకుని వీడియోస్ తీద్దామని అయితే అనుకున్నాం. ఫస్ట్ కొన్ని వీడియోస్ తీసేసి ఇంకా మేము ఇంకా అట్లానే ఉండిపోయినాను, నేను అన్నిసార్లు మార్చుకోవాలా అన్నట్టుగా. కొన్ని అయితే అట్లానే సార్ నాకైతే అమ్మో అనిపించింది. మిమ్మల్ని కూడా ఎవరైనా అలా అంటారండి? ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అందరినీ డామినేట్ చేస్తారా? మీరు కూడా నాకైతే ఎప్పుడు పోయినా ఎవరినో ఒకరు డామినేట్ చేస్తారండి ఎప్పుడు. సరే అండి, గీతని విష్ చేయండి. బాయ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.